శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం, అత్యంత సుందరమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఆ సర్వవ్యాపి చైతన్య స్వరూప ఈశ్వర యొక్క విభూతిని గురించి చెప్పే అధ్యాయము. అందుకే విభూతి యోగము అంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క భక్తి యొక్క ప్రాముఖ్యత చెప్పిన తరువాత 4 నుండి 9వ శ్లోకం వరకు ఆ యొక్క భక్తి యొక్క స్వరూపం చెప్పారు. ఆ భక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? మొదటి స్థితిలో ఏకరూపంగా మనము ప్రారంభిస్తాం. మనం ముందే చూసాం, రుక్మిణి సత్యభామాభ్యం సైతం కృష్ణమాశ్రయ అంటే ఎడమవైపు కుడివైపు రుక్మిణి సత్యభామ మధ్యలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ మనము పూజిస్తుంటాము. అంటే ఏకరూప ఈశ్వర. ఛాయాయాం పారిజాత్ అంటే ఆ స్వర్గంలో ఉన్న చెట్టు నీడలోను, అదేవిధంగా ఆ అందమైన చంద్ర అంటే చంద్రుని వంటి ఆ ముఖం కలిగి అంటే ఒక ఆకారాన్ని మనము దర్శిస్తున్నాం. అలా చేస్తే ఏకరూప ఈశ్వర ఆయన సృష్టి చేశారు, ఈ జగత్తు సృష్టి. అది మొదటి స్థానం. 2వ స్థానం ఏమిటి? ఈశ్వర ఎక్కడో ఉండి సృష్టి చేయడం కాదు. ఎందుకు? సృష్టి చేయడానికి ముడి సరుకు ఎక్కడి నుండి వస్తుంది? లేదు. రెండోది లేదు సృష్టికి ముందు. తానే అంటే ఈశ్వరే సృష్టిగా మారారు. అంటే విశ్వరూపం అంతా కూడా ఎక్కడ మీరు చూసినా ఆ ఈశ్వరయే. దానిని విశ్వరూప ఈశ్వర అంటారు. సో అందువల్ల ఈ భక్తులు ఏంటంటే ప్రతి దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు. అంటే అద్భుతమైనటువంటి కర్మయోగిగా మారుతారు. ఏంటి? రమణ మహర్షి చెప్పారు, జగతి ఈషదీ యుక్త సేవనం అష్టమూర్తి భ్రూ దేవ పూజనం అని చెప్పారు. అంటే ఏంటి? మీకు యావత్ సృష్టి అంతా కూడాను ఆ ఈశ్వరే వ్యాపించి ఉన్నారు. అష్టమూర్తి భృతు. అష్టమూర్తి అంటే ఏమో కాదు, సింపుల్. పంచభూతములు, సూర్య చంద్ర 7 అయినాయి కదా. సకల ప్రాణుల్లో ఉన్నటువంటి చేతన తత్వం మొత్తం 8. ఈ 8ంటిని విశ్వరూప ఈశ్వరగా దర్శిస్తూ ఉంటారు. ఎవరు? విశ్వరూప ఈశ్వర భక్తులు. అందువలన వారు ఏంటంటే అహం సర్వస్య ప్రభవ అంటే ఈ సర్వము ఆంతరిక ప్రపంచము, బాహ్య ప్రపంచము సర్వము నా నుండే వచ్చాయి. నా నుండి ఎవరి నుండి? సర్వవ్యాపి ఈశ్వర కృష్ణ నుండి వచ్చాయి అని అర్థం తెలుసుకోవాలి. అందువలన వాళ్ళు ఎలా తెలుసు
తెలుసుకుంటారు? అంతా నా నుంచే వస్తుందని ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉంటారు. కాబట్టి మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వ మాం భజంతే. 8వ శ్లోకం. ఈ విధంగా నా నుండే మొత్తం సృష్టి వస్తుందని తెలుసుకుంటారు. అందువలన మీరెక్కడ తెలుసుకోవలసినటువంటి పాఠం ఏమిటి? జరిగిపోయిన గతం మన చేతిలో లేదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందనేది పూర్తిగా మన కంట్రోల్లో లేదు. వర్తమానంలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, అది కూడా మన చేతిలో లేదు. అయితే మరి మన చేతిలో ఉన్నది ఏమిటి స్వామీజీ? భవిష్యత్తులో కొంతవరకు మనం దాన్ని సర్దు పెట్టుకోవచ్చును. భవిష్యత్తులో కొంత చాయిస్ మనకు ఉంది. ఎందుకు అంటే మన చేతుల్లో లేని అనుభవాల విషయం మనం ఒక్కటే చేయగలం. ఏమిటి చేయగలము? వచ్చిన దాన్ని చిరునవ్వుతో అంగీకరించడమే. అందువలన మనం ఏం చేయాలంటే విశ్వరూప ఈశ్వరుని ఈ సృష్టి అంతా మనం పూజిస్తున్నప్పుడు మంచిని మనం ఎప్పుడు కూడా ఆశించాలి. ఎక్స్పెక్ట్ ది బెస్ట్ బట్ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ అంటారు మహాత్ములు. స్వామి చిన్మయానంద ఏమంటారంటే ఎక్స్పెక్ట్ ద బెస్ట్. మీరు మంచిని కోరుకోవడంలో తప్పు లేదు, ఆశించు, బట్ ఆల్వేజ్ రెడీ ఫర్ వరస్ట్. ఈవెన్ చెడు వచ్చిన చిరునవ్వుతో స్వీకరించగలగాలి అని. ఎందుకు? యావత్తు సృష్టి అంతా మనం పూజించి ఈశ్వరు తప్ప రెండోది లేదని చెప్తున్నాం కదా. మరి ఏదొచ్చినా అక్కడ నుండే వచ్చింది కాబట్టి మనం ద్వేషించిన అక్కరలేదు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అందుకే ఆగతే స్వాగతం కుర్యాత్. ఆగతే అంటే ఏది వచ్చినప్పటికీ, ఆలోచన కానీ, క్రియలు కర్మలు కానీ, కర్మ ఫలాలు కానీ, వ్యక్తులు సంబంధాలు కానీ, సుఖ దుఃఖములు కానీ, లాభ నష్టములు కానీ, ఏవి వచ్చినా ఆగతే స్వాగతం కుర్యాత్. జస్ట్ సే స్వాగతం, స్వాగతం, వెల్కమ్, వెల్కమ్. ఆ బుద్ధి ఉండాలంట. గచ్చంతం నా నివారయేత్. వెళ్ళిపోతుంటే, మీ దగ్గర నుండి పోతుంటే మీరు ఆపడానికి ప్రయత్నించవద్దు. అందుకే చూడండి, మనం ఉండండి ఉండండి అంటే నాకు కుదరదండి అని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అందుకే ఓకే మీరు వెళ్ళాల్సి ఉందండి, ఓకే థ్యాంక్ యూ అండి, మరొకసారి కలుద్దాం అని ఎప్పటికప్పుడు మనము విడిచిపెడుతుండాలి. పోయిన వాడి గురించి పట్టుకొని వేలాడకూడదు. ఉన్నవాడి గురించి వద్దు వద్దని డోర్లు వేసుకుని అడ్డుపడకూడదు. అంటే ఏమొచ్చినా స్వాగతం చెప్పాలి, ఏది వెళ్ళిపోయినా శుభమొస్తండి, బాయ్ బాయ్ చెప్పాలి. ఇది సూత్రం. జీవితంలో ఆనందమయంకి ఇది ఒక సూత్రం అంటది. అయితే ఎవరిలోనూ ఏ ప్రత్యేకత ఉన్నా, ఎక్కడ ఏ అద్భుతాన్ని చూసినా, ఎవరిలో ఏ గొప్పతనాన్ని చూసినా ఇదంతా కూడా ఈశ్వర విభూతిగా మనము చూస్తారు. ఎవరు? విశ్వరూప ఈశ్వర భక్తులు. అంటే వాళ్ళని ఏమంటారంటే ఇక్కడ బుధాహ అంటారు. ఎందుకు బుధ అన్నారు అంటే విరాట ఈశ్వర రూపాన్ని తెలుసుకొని నిరంతరము పూజిస్తున్న వారికి బుధాహ అంటే విజ్ఞులు, జ్ఞానులు. ఏం చేస్తారు వాళ్ళు? భావ సమన్వితా. వారి మనసు ఎప్పుడు సర్వము ఈశ్వర జగత్తంతా ఏ రూపం చూసినా, ఏ ఆకారం చూసినా, ఏ మాట్లాడుతున్నా, ఎవరితో సంబంధం కలిసి ఆలోచన చేస్తున్నా అంత కూడా అంత ఈశ్వర లీల, ఈశ్వర విభూతి అనే భావనతో నిరంతరం ఉంటారు. కాబట్టి ఆ ఈశ్వర భక్తిలోనే మునుగు తేలుతూ ఉంటారన్నమాట వాళ్ళు. అందుకే వారికి ఎటువంటి భయాందోళనలు ఉండవు, ఎటువంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండదు, ఎటువంటి హార్ట్కి స్టంట్లు అక్కర్లేదు. వాళ్ళు ఎందుకు స్టంట్లు అక్కర్లేదు? వారిలో గందరగోళం, భయాందోళన లేనే లేదు. అంత ఈశ్వరుడిదేగా. ఈశ్వరుడు ఆటలో నేను ఆడుతున్నాను, ఆయన తిప్పుతున్నట్టు. ప్రామయన్ సర్వభూతాన్ని యంత్ర రూఢాని మాయయా. కాబట్టి మనకి ఈ టెన్షన్ ఫ్రీ అయిపోతుంది.
అందువల్ల మీరు డబ్బులు కట్టి ఎక్కడికో ఈ టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ అయిపోయిందండి, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి మా వాళ్ళు. బాగా డిప్రెషన్. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు? మీకు ఏది జరిగినప్పుడు కూడా ఒక రకమైనటువంటి చిన్న షాక్ రావచ్చు, కానీ వెంటనే మీరు రికవరీ అవ్వగలగాలి. అది ఈ భక్తి యొక్క శక్తి. కను కహతే హే భక్తి మే శక్తి నహీ. ఎవరు చెప్తున్నారండి భక్తిలో శక్తి లేదని? మీ భక్తి ఆ శబరి మేరా లాంటి భక్తి కాదేమో, మరొకసారి చెక్ చేసుకోండి అంటున్నారు. ఎవరు? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. కాబట్టి ఆ భక్తి ఎంత గొప్పదో చూసుకో. ఒక్కసారి మనకి అపోలో 17 అనే ఒక వ్యోమ, అంటే స్పేస్లోకి ఒక స్పేస్ జెట్ పంపించారు అప్పుడు మనకి. అప్పుడు అమెరికా నుంచి పంపించినప్పుడు హారిసన్ అనే వ్యోమగామి ఆయన అంతరిక్షంలో ఉండి ఒక అనుభవాన్ని, ఒక వ్యాసం, ఎస్సే రాశారు ఆయన. మీరు చూసి నిజంగా వింటే ఆశ్చర్యపోతారు. ఏంటది అంటే, ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నారని అప్పుడు తెలిసింది ఆయనకి. భూమి మీద ఉన్నంత వరకు ఎప్పుడు ఒప్పుకోలేదు ఆయన. ఎప్పుడైతే స్పేస్లోకి వెళ్ళారు ఆయన, చంద్రుడి మీదకి వెళ్ళాడు ఆయన. చంద్రుడి మీద దిగి ఇలా భూమి వైపు చూస్తే, ఓహో, ఈ సృష్టికర్త ఈ అన్ని మతాలకి సంబంధం లేకుండా అతీతంగా ఈ జగత్తుని, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఉండి తీరాలి అని ఒప్పుకున్నాడు ఆయన, హారిసన్. ఆయన ఏమన్నాడంటే, ఈ విశ్వములో ఒక చిన్న భాగాన్ని, ఒక స్పెక్, చిన్న భాగాన్ని ఇక్కడి నుంచి దర్శించే అదృష్టం నాకు కలిగింది. ఆ చిన్న భాగం అంటే ఏంటి తెలుసా? మన భూమండలం అండి. అందువలన మనం భూమి మీద ఉన్నంత వరకు భూమిని మనము మన నుంచి వేరుగా మనం చూడలేం. ఎందుకు? భూమి మీద మనం ఉన్నాం. కానీ ఆయన చంద్రుడి మీదకి వెళ్ళాడుగా. అందువలన ఆ యొక్క భూమిని ఆబ్జెక్ట్ గా చూసి ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈశ్వర, ఆల్మైటీ పవర్, హయ్యర్ పవర్, చాలా గ్రేట్ అని ఆ హారిసన్ చెప్పారు. మీరు చూడండి, ఆయన స్పేస్లోకి వెళ్ళారు, చంద్రుడి మీద దిగారు. మరి ఆయనకి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు లేవంటారా? లేకపోతే అన్ని మర్చిపోయాడా? ఆయన ఎలా వస్తాడో, రిటర్న్ వస్తాడో లేదో, అసలు ఎలా వస్తాడో ఆ టెన్షన్లన్నీ విడిచిపెట్టి సృష్టికర్త గురించి ఎలా చింతన చేశాడండి ఆయన. అదండి మనము ఉన్నాం. స్వామీజీ మీకేం తెలుసు, మీరు సన్యాసులు, మీకేమైనా భార్య, భర్త, పిల్లల? మా బాధ్యత, మేము గృహస్థులము అంటాం. అన్నీ చేస్తూ కూడా చంద్రుడి మీద దిగిన హారిసన్ సృష్టికర్త గురించి ఆలోచన చేసినప్పుడు, మనం కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఒక్క క్షణం పాటు ఆ యొక్క విశ్వరూప ఈశ్వరుని మనము చింతించలేమో చెప్పండి? చింతించగలం, కానీ మనకు అటువంటి సూక్ష్మ బుద్ధి ఉండాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, మీ కర్తవ్యాలను, మీ బాధ్యతలను విడిచిపెట్టక్కర్లేదు. కొంత సూక్ష్మ బుద్ధి. ఎందుకు? చిన్న చీమను చూసినా, అబ్బా, ఈ భగవంతుని యొక్క సృష్టి, అవి ఎంత డిసిప్లిన్ వచ్చేస్తాయండి. చిన్న బెల్లం, పంచదార ఇక్కడ పడితే చాలు, చీమలన్నీ వెళ్ళి మన చైనా వాళ్ళగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని వచ్చేస్తాయి అన్నమాట. అంతేకాదు, మనము ఒక దీక్షగా ఏకాగ్రత ఒక పుస్తకం చదువుతుంటే దానిపైన ఒక చిన్న బ్యాక్టీరియా లాంటి ఒక దోమ కానీ, ఏగు కానీ పరుగులు తీస్తుంది. కానీ దాన్ని కూడాను ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ అండి ఈశ్వర. ఆ చిన్న, అసలు మనకి సరిగ్గా కనిపించవు క్రిములు, వాటికి కూడా మనసు ఉంటుంది, వాటికి కూడా ప్లాన్లు ఉంటాయి, వాటి వంశాభివృద్ధి అవి చేస్తుంటాయి. క్షణకాలంలో ఎంత వృద్ధి అయిపోతుందండి వంశవృద్ధి. అంటే ఈ సృష్టిని ఒక మనం సాలెపురుగు చూసాం, అద్భుతమైనటువంటి గూడు కడుతుంది తన నుంచే తీసుకుని లాలాజలం. ఒక పెద్ద ఇంజనీర్లు కూడా సరిపోదు ఆ టెక్నాలజీకి.
ఇదంతా ఈశ్వరునికి విభూతి సృష్టి కాదో చెప్పండి. కానీ మనకి ఈ అద్భుతాన్ని ఆస్వాదించడానికి మనకి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. మన ఉద్యోగ ధర్మాన్ని విడిచిపెట్టని పని లేదు. మనం చూసే ఆ దృష్టికి ఆ మనస్సు ఉంటే చాలు. అటువంటి సూక్ష్మమైన మనసు ఉన్న విరాట ఈశ్వర భక్తులకి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? వీళ్ళంతా భావ సన్వితులండి. భావ సమన్వితాహ అన్నారు వాళ్ళని. అంటే ఏంటి? ప్రతి చెట్టు, ప్రతి పురుగు, ప్రతి గ్రహము, నక్షత్రము, చెట్టు, పర్వతాలు, నీరు, ప్రతి నదిలోను కూడా ఆ ఈశ్వర భావనే ఉంటుంది. కంకర యందు శంకర యొక్క ఆ యొక్క ఇది డమరు అంటారు, విన్నారా? ఆ డమరు యొక్క సౌండ్ వినిపిస్తుంది ప్రతి కంకరలోను, ప్రతి నీటి ప్రవాహం యందు ఆ శివుని యొక్క డమరుకమైన నాట్యము వినిపిస్తుంది. చందనయేసు దేశ మాటి తపోభూమి హర గ్రామ హై, అరబాలా దేవి కి ప్రతిమ బచ్చా బచ్చా రామ హే, బచ్చా బచ్చా రామ హే అంటారు. చందనం అండి. చందనతో ప్రతి ఈ భారత మట్టిలోనే చందన సుగంధం ఉన్నది. ఈశ్వరుని యొక్క శరీరం ఇదంతా. ప్రతి గ్రామము, ప్రతి కాలనీ, నందనవనము, తపోవనము, ప్రతి బాలిక ఆ దేవి యొక్క ప్రతిమ, ప్రతి బాలకుడు ఆ రాముని యొక్క స్వరూపం. ఈ భావన కలుగుతుంది ప్రతి ఒక్క, అంటే విశ్వరూప భక్తులకి ఇలాంటి భావన కలుగుతున్నది. అంటే ఆరాధన భావం ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి యందు ఆరాధనా భావము వెల్లువికేలా చేస్తుంది. ఎందుకు? అంత విశ్వరూప, నా ఈశ్వరు కంటే ఏది వేరుగా లేదు, భిన్నంగా లేదు. ఆరాధన భావంలో మునిగిపోయిన వాళ్ళు మామూలు ఎటువంటి కబుర్లు వేరేగా ఉండవు. వాళ్ళు ఏం మాట్లాడినా ఆ ఈశ్వరుని గురించే చెప్తుంటారు. ఎప్పుడూ పరమాత్మ సృష్టిని చూసి ఎలాగైతే నెమలి పింఛము విప్పితే మీకు ఎంత ఆనందం కలుగుతుందో. నేను ఆ మధ్య మొన్న ఒకసారి చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎంఎస్ రామారావు స్పిరిచువల్ సెంటర్కి వెళ్ళాం, శ్రీనివాస స్వామి అంతా కలిసి. ఆ ఈవినింగ్ పూట సాయంత్రము నెమళ్ళు వచ్చాయి. అబ్బా, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆ నెమలి ఎలాగైతే పురివిప్పిన నెమలి ఆడుతూ ఉంటుందో అలాంటి మనస్సు ప్రాపంచిక విషయాల మీద అసలు పంపించినా వెళ్ళదు, కోరికల పైన. విరాట భక్తులు ఈ జగత్తంతా ఈశ్వరమయం. ఎందుకు? దృష్టిం భక్తిమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్, పశ్యేత్ కృష్ణమయం జగత్ అంటారు. అందువలన దీనినే, ఈ భావననే మరింత విస్తారంగా చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏమిటది? మచ్చిత్తా మద్గత ప్రాణాః, మచ్చిత్తా మద్గత ప్రాణాః, మచ్చిత్తా మద్గత ప్రాణాః, బోధయంతః పరస్పరం, బోధయంతః పరస్పరం, బోధయంతః పరస్పరం, కథయంతశ్చ మాం నిత్యం, కథయంతశ్చ మాం నిత్యం, కథయంతశ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ, తుష్యంతి చ రమంతి చ, తుష్యంతి చ రమంతి చ, మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం, మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం, మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం, కథయంతశ్చ మాం నిత్యం,
తుష్యంతి చ రమంతి చ. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఉత్తమం. అయితే ఈ అద్భుతమైనటువంటి శ్లోకం నేను ముందే చెప్పాను మీకు. 8వ శ్లోకము నుండి 11వ శ్లోకం వరకు దీన్ని చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఈ 4 శ్లోకాలు నేను పట్టుకొని మొత్తం భగవద్గీత మొత్తం చెప్తాను. నేను 4 శ్లోకాలు చెప్తా. మీరు 4 నెలలు చెప్పమన్నా 4 శ్లోకాలు చెప్తా. గీత మొత్తం 4 సంవత్సరాలకు కూడా మాకు సరిపడినంత తత్వం ఉన్నది ఈ 4 శ్లోకాలు నిజానికి. అయితే ఈ మత్త అంటే మచ్చిత్త మద్గత ప్రాణాహ. మచ్చిత్త మద్గత ప్రాణాహ అంటే విరాట భక్తులు వారికి కలిగే ప్రతి అనుభవములోనూ ఈశ్వరుణ్ణే దర్శిస్తారు. ఎటువంటి అనుభవం కావాలి, ఎటువంటి అనుభూతి అవని. మచ్చిత్తాహ అంటే మీ యొక్క చిత్తములో, అంటే మీ చిత్తమంతా ఈశ్వరమయమైపోవాలన్నమాట. మచ్చిత్త. మద్గత ప్రాణాహ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఈశ్వరునితో నిండిపోతాయి అన్నమాట. అంటే మామూలు కంటితో కాదు, కన్ను జడ పదార్థాన్నే చూపిస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, మనము చూసే దృష్టి ఆ కోణంలో ఉంటుంది. అందరూ అన్నీ చూస్తారు, కానీ అటువంటి భావన కలగదు. ఆ చెట్టు, ఆ పక్షులు, ఆ క్రిములు, కీటకాలు, చీమలు, ఆ నది ప్రవాహం, ఆ తీగలు, లతలు, ఇవన్నీ చూశారనుకోండి. తర్వాత ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, వాటి కక్షల్లో వాటి నియమానుసారంగా ఏవి కూడాను అతిక్రమించట్లేదు. మనం అతిక్రమిస్తున్నాం, ప్రతి నియమాన్ని ఉల్లంఘన చేస్తున్నాం. కానీ మనలాగా ఏ ఒక్కటి కూడా అతిక్రమించినా విస్ఫోటనము, భయంకరమైనటువంటి విశ్వమంతా కూడా దగ్ధమైపోతుంది క్షణంలో. కానీ ఈశ్వర సృష్టి చూడండి, అంటే అతి సూక్ష్మమైనటువంటి మనస్సు ఉంటే తప్ప మీరు ప్రతి విషయంలోనూ, ప్రతి అనుభవంలోనూ ఈశ్వరుని మీరు దర్శించలేరు. అంటే ఇంద్రియముతో చూడటమే కాదండి, అత్యంత పరిపక్వత చెందిన మనస్సు కలిగి ఉండాలి. అంటే జగత్తంతా ఈశ్వరుతో నిండి ఉందనే సంసిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి మనం. ఆ సూక్ష్మమైన మనసుతో కంటికి కనబడని సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుణ్ణి, సృష్టిలో వైవిధ్యాన్ని, అంటే పాల వెనక ఉన్న వెన్నని ఎలాగైతే మనము కంటికి కనిపించకపోయినా మనకి ఎలాగైతే స్పష్టత ఉన్నదో, ఓహో ఈ పాలలో వెన్న ఉన్నది అని మీరు ఎలాగ తెలుసుకోగలుగుతున్నారో, ఈ సృష్టి ప్రతి అణువణు వెనక ఆ ఈశ్వరే ఉన్నారు అనే ఆ వైవిధ్యం, అంటే భిన్నత్వంలో ఏకత్వం అని ఇక్కడ నుండి వచ్చింది. మనకి చెప్పినంత స్టేట్మెంట్లు అన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయనుకుంటారు మీరు కదా. ఓహో సైంటిస్టులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికా, లండన్, జపాన్, ఈ భ్రమ ఒకటి పట్టేసింది మనకి. ఎలాంటి భ్రమ ఇది? ఇంగు వాసనలా దాటి పట్టింది మనకి. అది వాసన వదలట్లేదు మనకి. బ్రిటిష్ వాళ్ళ దెబ్బ, మొఘళ్ళు, సుల్తానుల దెబ్బలు బానిసలుగా ఉన్నాం కదా 800 సంవత్సరాల దగ్గర. ఆ యొక్క బానిసత్వం మనకు వదలట్లేదు. అందువలన ఇప్పుడు చూడండి, అనన్యా చింతయంతోమ ఏ జనా పర్యుపాసతే. అక్కడ నుండి ఎల్ఐసి వాళ్ళ స్లోగన్లు తీసుకుంటారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళ స్లోగన్లు తీసుకుంటారు, అమెరికన్ స్లోగన్ తీసుకుంటారు. ఇవే ఇక్కడ నుండే, ఈ గీతా ఉపనిషత్తుల నుండే. అందువలన ఈ భిన్నత్వంలో ఏకత్వం అంటే మీరు చూస్తున్న అనేక నామరూపములే, కానీ వెనక ఉన్నటువంటి ఆ థ్రెడ్, అంటే ఆ దారము ఒక్క ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. ఏమిటది? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మహి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ్. పూసల వెనక ఉన్నటువంటి దారం వల్ల నడిపిస్తున్న ఈశ్వర ఒక్కటే విశ్వరూపానికి. ఆ విశ్వరూపం ఈశ్వరే
విశ్వంగా ఉన్నాడనేది మీరు ఒక్కసారి గమనిస్తే ఆ అద్భుతమైన అనుభూతి మీరు ఎవరికి చెప్పలేరు మాటల్లో. ఎందుకంటే యు కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అందువలన మచ్చిత్తాహ, అటువంటి భక్తులు నిరంతరం నా ఆలోచనలోనే నిండిపోతారు. ఏదో ఒక పరిమితమైన సమయంలో కాదు, ఎల్ల వేళల నిరంతరం నన్ను క్షణం కూడా మరిచిపోరు. కాబట్టి వాళ్ళని మచ్చిత్తాహ అంటారంట. మగ్గత ప్రాణాహ, ఇక్కడ ప్రాణాహ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు ఇంద్రియములు కూడా కలుపుకోవాలి. అంటే ఏంటి? చూడడం కానీ, వినడం కానీ, వాసన, రుచి, స్పర్శ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నీ కూడా ఈశ్వర మీద నిలపాలి. అందుకే ఒక మహాత్మా అన్నారు ఉత్తరకాశీలోన, ఏ భగవాన్ కా ఇधर उधर घूम के दौड़ के భటకనా జరూర్ నయ్యా అన్నారు. మరి క్యా కరేగా మహాత్మాజీ? ఏమీ లేదు నాయన. అంటే ఈశ్వరుని కోసం మీరు ఏదో తప్పించి వెతకాలని పని లేదు. మనం శ్వాస తీసుకుంటున్నామా? ఎస్, నేను తీసుకుంటున్నాను. ఆ శ్వాస యందే ఈశ్వరు ఉన్నారు. మరి కొంతకాలం పోతే ఆఖరి శ్వాస అంటారు మా వాళ్ళు, విన్నాను నేను. అప్పుడేమవుతుంది? ఓహో, ఆఖరి శ్వాసలోనా? అప్పుడు నువ్వెళ్ళి ఈశ్వర శ్వాసలో ఉంటావు అన్నాడు ఆయన. అబ్బో, చూసారా, అసలు భయమే లేదు మనకి ఎప్పుడు ఈశ్వరుడు మనం దూరం అవుతాడని. మనం శ్వాస తీసుకున్నప్పుడు మన శ్వాసలో ఆయన ఉన్నారు ఈశ్వర. మన శ్వాస ఆపేసాం ఎందుకంటే బోరు కొట్టింది. అప్పుడు ఏం చేస్తాం? మీరెళ్ళి ఆయన శ్వాసలో ఉంటారట. ఇది లాజిక్ అని చెప్పారు మహాత్మ. అందువలన అంటే వారు భగవత్ సన్నిధి నుంచి కొంచెం గ్యాప్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడే చెప్పాం కదా, మనకు వ్యోమగామి అన్నాను, హ్యారిసన్ అని. ఆయన ఆ చంద్రుడిపై ఉండి ఆ టెన్షన్లో ఉండాలి కదా, నేను మళ్ళీ భూమికి ఎలాగెళ్తాను, ఏమవుతుంది, ఆయనకి అప్పచెప్పిన డ్యూటీ ఏమిటి, అవన్నీ చింతలు ఉండాలి కదా. కాసేపు పక్కన పెట్టి సృష్టికర్త గురించి ఆలోచించిన అద్భుతమైనటువంటి ఆ మనస్సు, ఆ దృష్టి, సూక్ష్మ బుద్ధి. అందువలన పరస్పరం బోధయంతః, వారు ఎప్పుడు కలిసినా ఆ చీరలు బాగున్నాయి, కంచి కామకోడి చీరలు బాగున్నాయి, చెన్నై సిల్క్స్ బాగున్నాయి, తర్వాత నల్లి సిల్క్స్ బాగున్నాయి, ఇలాంటి మాట్లాడరంట. వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ యొక్క భగవంతుని యొక్క సృష్టి మహిమలు, శివుని ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు అంటారు కదా. ఓహో, అందువల్లనే అలా అన్నారు. వారు తెలిసిపోతుంది భూమి లోపల ఉన్నటువంటి జీవులకి ఎవరు ఆహారాన్ని అందిస్తున్నారు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులకి ఎవరు ఆహారాన్ని తీసుకెళ్తున్నారు. బెల్లలు కొట్టి టైం చూసుకొని అడవుల్లోనూ ఎడారుల్లోనూ ఆకాశములోనూ ఇవన్నీ అంత సెటప్ అంతా ఎవరు చూస్తున్నారు? కాబట్టి అదే నోరిచ్చిన ఈశ్వర ఆహారాన్ని ఇవ్వరా అని అనేవాళ్ళు ఇంటి దగ్గర అప్పుడు గ్రామాలు. ఇది అద్భుతమైనటువంటి ఆ శిల్పి, ఆ విశ్వరూపానికి ఆ శిల్పి అయినటువంటి ఈశ్వరుడి యొక్క గొప్పతనాన్ని మీరు అలాగే పరస్పరము చర్చ చేసుకుంటారు. దాన్నే సత్సంగము అంటారు. కథయంతమాం నిత్యం అంటే పిల్లలు చెప్పే కథలు కూడా ఆ దైవత్వంతో నిండి ఉండాలి. మనం చెప్పే విద్య, ఆ బోధ ఏదైతే ఉందో దాంట్లో కూడాను ఈశ్వరుని మనము చొప్పించాలి, హయ్యర్ పవర్. అందువలన ఈ యొక్క ప్రపంచాన్ని మీరు సరిగ్గా ఆనందం, ప్రేమతో దర్శించి అర్థం చేసుకుంటే అది ప్రపంచం కాదు, అది పరమాత్మ అవుతుంది. అది జగత్ కాదు, జగదీశ్వర అవుతుంది. అది సృష్టి కాదు, సృష్టియే సృష్టికర్తగా మీరు దర్శిస్తారు. అది పర్వతాలు కావు, అది పార్వతిగా మారుతుంది. అది గట్టులు చెట్టులు ఉన్న దుర్గం కాదు, దుర్గాదేవి కనకదుర్గ మారిపోతుందంట. ఇలా లోతుగా విశ్లేషించడానికి మీకు మెచ్యూరిటీ అయినటువంటి మనసు కావాలి. ఎందుకంటే మన సైన్స్ చదువుతాం, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ నేర్చుకోవడం తేలిక, కానీ తోటి మనిషి హృదయాన్ని చూడడం చాలా కష్టం. సైంటిస్టులు ఉంటారు కదండి, కెమిస్ట్రీ వాళ్ళు సైంటిస్టులే, ఎప్పుడు ల్యాబ్లో ఉంటారు. ఒకసారి ఆయన భార్య ఏడుస్తుంటే ఆయన పక్కన ఏదో ఆలోచన చేసుకుని రీసెర్చ్లో ఉన్నాడు మమ్మల్ని. ఆవిడ అన్నారు దగ్గరికి వెళ్ళి, ఏమండి నీకేమైనా బుద్ధి ఉన్నదా?
నేను ఎంత బాధపడి గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే పట్టించుకోవేంటి? ఏడుస్తున్నావా? ఓహో, ఏడవడం అంటే ఏంటి? ఓహో అంటే కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళు అంటే ఏంటంటే సోడియం క్లోరైడ్ ప్లస్ H2O అన్నాడంట. చూసారా? కన్నీళ్ళు అంటే ఏంటంటే నీరు ప్లస్ ఉప్పు ద్రావణం కలిపితే కన్నీళ్ళు అయినాయి. దానికోసం పెద్ద బాధపడలేండి అన్నాడండి. చూసారా? ఆయనకి ఏం తెలుస్తుందని మీ యొక్క హృదయంలో బాధ తపన. అంటే ఈ యొక్క పైన ఉన్నటువంటి బుద్ధితో ఉన్న తర్కబద్ధమైనటువంటి ఆలోచనలు మన యొక్క మనస్సుని, మెచ్యూరిటీ ఉన్నటువంటి మనస్సు, హృదయాన్ని అర్థం చేసుకోలేదన్న. అందుకే మనం ఎంత చదివామా, ఎన్ని స్థానాలు పొజిషన్ అధిరోహించామని గొప్ప కాదు. ఈ సృష్టి యందు ఉన్నటువంటి ప్రేమ శాంతి, దాగి ఉన్నటువంటి అదృశ్యంగా ఉన్న ప్రేమ శాంతిని గుర్తించగలిగితే పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు లేదు అని మనకి అర్థమైపోతుంది. అందువలన కథ ఎంతచ్చ మాం నిత్యం, అలా ఎప్పుడు నన్నే తలుసుకొని మనస్సు అంతకన్నా చిన్న విషయాలు, ప్రాపంచిక విషయాలపై ఎప్పుడు కూడా మనస్సు వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. అందుకే ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత అన్నారు. ఈ విషయానికి స్వామి చిన్మయానంద ఉత్తర కాశీలో ఉండేటప్పుడు తపోవన స్వామికి వెళ్ళి అడిగారు, స్వామీజీ ఈ జగత్తంతా ఈశ్వరుడు ఉన్నారంటున్నారు కదా మీరు, మరి త్యక్తేన భుంజీత అంటున్నారు ఏంటి? అంటే మీరు త్యాగము చేసి ఆనందాన్ని అనుభవించు అంటున్నారు. మేమంతా త్యాగం చేస్తే నాకు అక్కడ ఏమి లేదని నేను బాధపడి ఉంటాను తప్ప ఆనందం నాకు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు అమ్మ వారికి ఒక ఏదో మంచి కార్యక్రమం చేస్తారు, ఏదైనా దానం చేయమన్నాం అనుకోండి, ఉన్నదాన్ని దానం చేస్తావా, ఇక మనము చెప్పు పెట్టుకొని బయటికి వెళ్దామని ఒక్కొక్క అమ్మగారు కోపం అయిపోతారు ఆయన మీద. రామారావు గారు ఏమే వాళ్ళు వచ్చారు ఏదో వాళ్ళకి పెట్టనంటారు, ఉన్నదంతా దానం చేస్తే మనం ఏమైనా అడుక్కుంటామా అని అంటది ఆవిడ. అంటే అర్థం ఏంటి? త్యాగం చేస్తే మనకు ఇబ్బందులు కలుగుతాయి కానీ ఆనందం ఎలాగొస్తుంది స్వామి అని చిన్మయానంద అడిగారు తపోవన స్వామి. ఆయన అన్నారు, ఓహో చిన్మయానంద రా నాతో అన్నారు. బయట తీసుకెళ్ళారు. ప్రాతకాలం ఉదయం అలాగా సూర్యుడు అలాగా ఉదయిస్తున్నారు. ఆ హిమాలయ పర్వత శ్రేణుల నుండి అలా వస్తున్నది. అది నవంబరు డిసెంబర్ సమయం. అక్కడ బర్ఫ్ అంటారు, బర్ఫ్ అంటే ఐస్ క్యాప్స్ అనమాట. ఆ యొక్క పర్వతాల పైన అలా కప్పి ఉంటాయి. ఆ సూర్య కిరణాలు ఆ యొక్క ఐస్ క్యాప్స్ మీద పడుతున్నప్పుడు బంగారం ఛాయలుగా ఆ కిరణాలు అలా వస్తుంటాయి అనమాట. నేను వెళ్ళాను, చూశాను కూడా, తపోవనం అన్నిటికి వెళ్ళాను, గోముఖ తాటి. అవి చూస్తే మీరు మైమరిచిపోతారండి. అసలు ప్రపంచం అనేది, అసలు ప్రపంచమే నా కాళ్ళ కింద ఉన్నది అంటారు మీరు. నిజంగా ఆ సమయంలో అనుభూతి ఎంత ఆనందం పొందుతారు తెలుసా? కానీ మనకి ఈ హిమాలయ పర్వతాలని, ఈ యొక్క అందమైన సౌందర్యమైన ప్రకృతిని నేను కాపీరైట్ చేసుకొని నేను ఓన్ చేసుకుంటాను అనే ఆలోచన రాలేదు ఎవరికి. అంటే అర్థం ఏంటి? త్యాగమే, మీకు కావాలని కోరుకోవట్లేదు, కానీ మీరు ఆనందం పొందుతున్నారా లేదా అదనమాట. అంటే ప్రకృతి ప్రపంచంలో మనం ఆనందం పొందడానికి మనం ఓన్ చేసుకోని పనే లేదు. ఏ వస్తువుని కూడా, అసలు ఏ ఒక్కటి కూడా మనది అని ఓన్ చేసుకోక్కర్లేదు. మనం కేవలము ట్రస్టీలుగా ఉంటే చాలు, జస్ట్ రక్షణ వాటికి అందిస్తే చాలు. అవి మనకి ఓన్ చేసిన పని లేదు. ఎందుకంటే దేన్ని ఓన్ చేసుకుంటావు, దేని ద్వారా దేన్ని చేసుకుంటావు, ఈ రెండు కూడా ప్రకృతిలో కలిసిపోయేవేగా. అందువలన ఈ అద్భుతమైనటువంటి ఈ తత్వాన్ని ఎప్పుడైతే గుర్తు పెట్టుకున్నారో అప్పుడు తుష్యంతి రమంతి చ అంటే పరిపూర్ణత పొందారని అర్థం. సంపూర్ణమైనటువంటి మీ హృదయంలో ఆ ప్రేమ, కరుణ, శాంతి పొంగి పొర్లుతుందని అర్థం. అప్పుడేమవుతారు? సంసార విషయంలో కలిగే వాటిని మీకు అసలు కొట్టుకుపోతుంది అనమాట. నదులు ఎలాగైతే ముంచేస్తాయో, మన ఉద్యోగంలో వాటమి, మన ఇంట్లో వాటమి, ఆడపిల్లకి పెళ్లి కాలేదు, మగ అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చిన ప్రమోషన్ లేదు, ఇవేవి మిమ్మల్ని టచ్ చెయ్యవు, కలత చెందనియవు.
ఎందుకు? విశ్వరూప దర్శనం చేయగలిగితే జీవితంలో నేను ఓడిపోయాననే భావనే లేదు. ఎందుకు? వివేకానందుడు అన్నారు, దెర్ ఇస్ నో వాటమి, దెర్ ఇస్ నో విజయము అన్నారు. అంటే విజయము వాటములు లేవు అన్నారు వివేకానంద స్వామి. ఏంటి? ఇవన్నీ కూడా అనుభవాలే. దే జస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. అంటే మన ఎరుక మన తెలివిలో వస్తున్నటువంటి అవి ఒక తరంగాలంట. అందువల్ల మనం వాటి మీద ఆపాదిస్తున్నాం. ఇది విజయము, ఇది పరాజయము, వాళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రువులు అని స్టాంప్ మనం వేస్తున్నాం. అందువలన ఇటువంటి విశ్వరూప భక్తులకి నిరంతరము అందులో రమించి క్రీడించి ఆనంద తుష్టిగా ఉంటారు. సంతృష్టి పొందడమే కాదండోయ్, రమిస్తారు. అంటే ఆనంద రమణ, ఆత్మారామ ఆనంద రమణలో మునిగి తేలిపోతుంటారు అన్నమాట. అందువలన ఈశ్వరుని మీద ఎప్పుడు కూడా కృతజ్ఞ భావంతోనే ఉంటారండి. అంటే నిర్లక్ష్యము అహంకారం రావు. ఈ యొక్క మనకు శూర్పణఖ మందరలాగా కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞతా భావంతో ఉంటారని అర్థం. అందువలన నిరంతరము ఆ ఈశ్వరుని గురించి కథలుగా పరస్పరం విభూతులు చర్చించుకుంటూ రమించి క్రీడించి ఆనందమయ జీవితంలో ఉంటారు. అసలు ప్రపంచం ఇంత సుందరమైన సృష్టి అహోభాగ్యం అహోభాగ్యం అంటారన్నమాట. తరువాత తేషాం సతతయుక్తానాం, తేషాం సతతయుక్తానాం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, భజతాం ప్రీతిపూర్వకం, భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం, దదామి బుద్ధియోగంతం, దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే, ఏన మాముపయాంతి తే, ఏన మాముపయాంతి తే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం, ఏన మాముపయాంతి తే, దదామి బుద్ధియోగంతం, ఏన మాముపయాంతి తే, దదామి బుద్ధియోగంతం, ఏన మాముపయాంతి తే. ఉత్తమం. అయితే సతతయుక్తానా అంటే నిరంతరము విశ్వరూప ఈశ్వరగా ఉన్నటువంటి నాయందే పూర్తి నిమగ్నులై ఎవరైతే ఉంటారో, ఉండడమే కాదండోయ్, భయంతోనో ఏదో ఒప్పుకున్నాము మొక్కుకున్నాము కాబట్టి చేయాల్సిందే తప్పుతుందా అని చేజరించుకొని అని ఏదో రకంగా అప్పు తీసినట్టు రకరకాలుగా భావనతో కాకుండా ప్రీతితో ప్రేమతో, అంటే ప్రీతితో ప్రేమతో నిండిపోయిన హృదయంతో ఎవరైతే భజిస్తారో అటువంటి భక్తులకి నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి వివేక జ్ఞానము, అంటే వాళ్ళ బుద్ధిలో మంచి వివేక శక్తిని నేను కల్పిస్తాను. తద్వారా వారికి వాళ్ళ భక్తికి ఫలంగా వారికి ఒక మంచి గురువుని తారసపడేటట్లు చేసి ఆ శాస్త్రము ద్వారా గురువు ఉపదేశం విని మననం చేసి ఆ నిధిధ్యాసన ద్వారా అల్టిమేట్ నిర్గుణ ఈశ్వర తత్వమైనటువంటి నన్ను
చేరుకునేటట్లు చేస్తాను అని ఇక్కడ ప్రామిస్ చేస్తున్న భగవాన్. అందువలన సతతయుక్తానాం అంటే ఏంటండి, ఈ విశ్వరూప ఈశ్వరు నిరంతర ధ్యానంలోనే ఉంటారన్నమాట. వాళ్ళు తక్కిన వారితో అనుబంధం కొనసాగిస్తున్నప్పటికీ తన అనుబంధాన్ని మర్చిపోరు. ఎందుకు? మీరు ఒక విషయం చెప్పండి. మనము ఎవరితో సంబంధం పెట్టుకున్నా, మన అమ్మా నాన్నతో సంబంధం, అది కూడా శాశ్వతమైనది కాదు. మన సంతానంతో సంబంధం, ఇంకా అవి అల్టిమేట్. యాక్చువల్గా మన మిత్రులు, మన వ్యాపారంలో మన భాగస్వాములు, మనం ఈ మార్కెట్లో, అంటే ఈ ప్రపంచంలో మీరు ఎవరితోని రిలేషన్ కూడా పర్మనెంట్ కాదు. మరి శాశ్వతమైన రిలేషన్ ఒక్కటే, ఈశ్వరుతో శాశ్వత రిలేషన్షిప్. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సముద్రములో చిన్న చిన్న అలలు ఉన్నాయి, ఎగిసి పడుతున్నాయి అలలు. ఒక అల అన్నది, అమ్మయ్యా ఈ అల ఎంత బాగుందో, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నది. సరే, రెండు అలలు ప్రేమించుకున్నాయి. ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న సమాజ దృష్ట్యా పెళ్లి చేసుకున్నారు రెండు అలలు. అయితే వాటికి సంతానం వస్తుంది కదండి. చిట్టి చిట్టి కుట్టి కుట్టి అలలు వచ్చినాయి సంతానంగా. సో ఆ అలలు, ఆ కుటుంబం అంతా ఆడుతూ పాడుతూ అలాగా ఎగిరి గొంతులు వేస్తున్నాయి. ఒక్కసారిగా ఇంకో పెద్ద కెరటం వచ్చి ఆ తల్లి అలని తీసుకుపోయింది. ఇవి గొగ్గోలు పెడుతున్నాయి, ఆ తండ్రి అలపోయింది. అంటే ఈ అలలు, నేను అల, ఇంకొక అల, ఈ సంబంధం ఏంటంటే శాశ్వతమా తాత్కాలికమా? అలకి మధ్య సంబంధము తాత్కాలికము, క్షణికము. కానీ ఈ అల, నేను సముద్రంతోనే నేను కలిసి ఉన్నాను ఎప్పుడు విడిపోకుండా అని సంబంధం పెట్టుకుంది అనుకోండి, శాశ్వతం. సముద్రం ఎప్పుడు ఉంటుంది. సో సముద్రముతో అలకి సంబంధం ఎప్పుడు శాశ్వతము, అలకి ఇంకో అలకి సంబంధము క్షణికం. అందువలన ఈ విశ్వములో మీకు నాకు సంబంధం ఇది తాత్కాలికం. కానీ విశ్వరూప ఈశ్వరికి మీరు సంబంధం పెట్టుకుంటారు అనుకోండి, అలకి సముద్రాన్ని పెట్టుకున్నట్టు అది శాశ్వతము. ఈ సంబంధాన్ని మనం గుర్తించగలిగితే ఇది సతతయుక్తానాం అంటే నిరంతరము ఆ ఈశ్వరునితో మనము కనెక్ట్ అనుసంధానమై ఉండడము అంటారన్నమాట. ఇలాంటిది ఒక్కసారి మీకు అర్థమైంది అనుకోండి, ఇక మీ పని అవుట్ అయిపోయింది. అందువల్ల ఈశ్వరునితో అనుబంధాన్ని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. ఈశ్వరునికి చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన ఎప్పుడు పెట్టుకోవాలి. ఏంటి? ఓ ఈశ్వరా, నా వారితో ఉన్న అనుబంధ మాయలో పడి నా కుటుంబముతో, నా మిత్రులతో, నా ఆఫీసు, నా వ్యాపారము, అంటే నా మతము, నా దేశము, ఇవన్నీ కూడా ఈ అనుబంధాలు మంచివే ఆరంభంలో. కానీ నీతో ఉన్న అనుబంధాన్ని మరిచిపోకుండా ఉండేటట్లు, నన్ను నిరంతరము నిన్నే స్మరించేటట్లు, నా అనుబంధం అనేది శాశ్వతమని, స్వాభావికమని నన్ను ఉంచేటట్లు చెయ్యి అని ప్రార్థించాలి మనం. అంటే కెరటంకి సంబంధం ఉంటుంది, కలిసే ఉంటారు. కానీ ఈ కెరటానికి సంబంధంలో నేను పడి, చూడండి కొంతమంది అప్పుడే వచ్చినటువంటి మిత్రులు, తెలుసు కదా మీ అందరికీ, ఈ కాలేజ్ స్టూడెంట్ యువకులు, వాళ్ళ ప్రేమ ఏదో పెద్ద భ్రమలో ఉండి తల్లిదండ్రులు పక్కన పెడతారు, చూసారా? అందుకే ఇప్పుడు వాళ్ళ యొక్క మలమూత్రాలు తీర్చి వాళ్ళని తన గుండెల మీద హత్తుకొని తల్లిదండ్రుల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు బయట వాళ్ళు పడిపోయి ఐ లవ్ యూ కేఫ్లు రెస్టారెంట్లు అనుకొని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు కదా. అందువలన ఈ జగత్తులో ఉన్నటువంటి మిగతా నాలాంటి ప్రాణులతో నేను సంబంధాలు మాయలో పడిపోయి నిన్ను మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకు? తల్లిదండ్రులు మర్చిపోతున్నారు కదా పిల్లలు, వాళ్ళు మిగతా వాళ్ళు మాయలో పడి. కాబట్టి నేను ఈ జగత్తు మాయలో పడిపోయి జగత్తు సృష్టికర్తనైన నిన్ను మర్చిపోకుండా ఉండేటట్టు నన్ను చెయ్యి అని మన ప్రార్థన ఉండాలి. అందుకే మీరు ఎంతటి గొప్ప మ్యూజిక్ కచేరీకి వెళ్ళినా ఆ విద్వానులకి తంబూర శృతి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాన్ని మర్చిపోరు ఆయన. దాన్ని మర్చిపోతే ఆయన మ్యూజిక్ అవుట్, సంగీతం అవుట్.
ఆ విధంగా మనం ఎల్లప్పుడూ ఎంత లోతైన ఎంత గంభీరమైనటువంటి కర్తవ్యాలు మనం నిర్వర్తిస్తున్నప్పటికీ ఆ ఈశ్వరునితో ఉన్నటువంటి అనుబంధాన్ని మనము మర్చిపోకూడదు. ఆ విధంగా ఈ విశ్వరూప భక్తులు మరిచిపోరు. అయితే మరి ఎలాగ గుర్తు చేసుకుంటారు? ప్రీతిపూర్వకం భజత అంటే తనంతట తాను నన్ను ప్రేమతో పూజిస్తారు అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణ. ఎలా అంటే సహజంగా. ఇది ఈశ్వరుని అర్థం చేసుకోవడం వలన ఆయన మీద ఏర్పడిన ప్రేమ. అంతేగాని ఏదో బండగా నమ్మాలి, సైతాన్ మిమ్మల్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్తున్నారు. జస్ట్ బిలీవ్ ద గాడ్, జీసస్ ఎలోన్ సేవ్స్ అంటే జీసస్ ఒక్కడే మీకేమో బ్యాంకులో సేవ్ చేస్తాడు, మిగతా దేవతలందరూ ఖర్చు పెడతారని అర్థమా? నో, అది కాదు. మనం నమ్మకం కాదు ఇక్కడ. ఇక్కడ మీకు కలిగినటువంటి జ్ఞానముతో ఈ విశ్వరూప భక్తి వచ్చింది. అసలు ముక్కు మోహం తెలియని వ్యక్తిని మనం ఎలా ప్రేమిస్తామండి? ఊరికే ఆ పరలోక ప్రభువుని ప్రేమించు, ఎవరో రక్తంతో కడిగారు ప్రేమించు, ఇదంతా భ్రమలు. కానీ ఇక్కడ మీరు ఈ సృష్టిని చూస్తే తెలిసిపోతుంది, అద్భుతమైన సృష్టి. ఇదిగో రేపు పొద్దున్న 8 గంటలకి అతను గాఢంగా ప్రేమించాలి అంటే మన ప్రేమ వస్తుందా? ఈశ్వరుని రేపు 11:45 పూజ చేసి ప్రేమించాలి, అది జరుగుతుందా? అది జరిగే పనా? అందువలన కొంతమంది భయపెట్టి నువ్వు మారుతావా, క్యాప్ పెట్టుకుంటావా, నువ్వు మత మార్పుడు అవుతావా, భయపెట్టి చేస్తున్నారు. దానివల్ల ఏమి లాభం అండి? అందుకే ఈ కన్వర్షన్స్ అనేది అది కన్వర్షన్ కాదు, అది వైలెన్స్ అన్నారు దయానంద స్వామి. ఒకసారి అన్నారు, ద రిలీజియస్ కన్వర్షన్ ఈజ్ ప్యూర్లీ వైలెన్స్ అన్నారు ఆయన. అంటే అది ఒక పైశాచికత్వము, అది ఒక హింస. మత మార్పిడి అనేది హింసాత్మకం అని అర్థం. అందువలన దానంతటి సహజంగా రావాలి. కొంతమంది అమ్మలు కానీ అయ్యలు కానీ ఎవరినైనా చూసేటప్పుడు వంగి నమస్కరించాలని స్వాభావికంగా మన హృదయం మన మనసు చెప్తుంది. కొంతమంది నువ్వు నమస్కారం పెడతావా లేదని వాళ్ళు చూస్తుంటారు మన వైపు, కానీ మనం నమస్కారం పెట్టాలని అనిపించదు. ఎందుకు? మీరు చూడండి, ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా మీరు ఆ కాలాన్ని పడాలని కోరుకుంటారు వాళ్ళు, కానీ మన లోపల తెలుసు వీడు ఎంత డెకాయిట్ అని. కానీ పనులు అవ్వాలి కదా. కొంతమంది ఊరికి అలా నమస్కారం పెడుతుంటారు, అది సహజంగా కాదు అది. అందుకే ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రీతి ప్రేమ పొంగిపోతుంది హృదయంలో మీకు. ఆ ప్రీతితో మీరు చేస్తున్నారు. అందుకే శ్రీమద్ భాగవతములో ఇంద్రుడికి భయపడి చేసేవారు. మీరు ఇంద్రుడికి వ్రతం చేయకపోతే ఇంద్రుడు కోపించి మిమ్మల్ని నాశనం చేస్తాడు అనేవాళ్ళు అక్కడ పండితుడు. భగవాన్ శ్రీకృష్ణ ఏం చేశాడంటే, సరే ఇంద్రుడికి మనం భయపడి చేస్తే మనకు లాభం లేదు, లాభం లేనప్పుడు ఎందుకు చేయాలండి? ఇంద్రుడి పూజ మానేద్దాం. మరి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తున్నటువంటి ఆ బృందావన వాసులు ఏదో ఒకటి చేయాలి కదా. గోవర్ధన పూజ చేద్దాం. ఎలా చేస్తాం? ప్రీతితో ప్రేమతో చేద్దాం. గోవర్ధనగిరి నుంచి పండ్లు వస్తున్నాయి, కలప వస్తున్నది, మన గోవులకు మేత వస్తున్నది, అన్ని గోవర్ధనగిరి ఇస్తున్నప్పుడు గోవర్ధని మనం లవ్ చేసి తప్పింది. ఐ లవ్ గోవర్ధన. వనమాలి మురళి దారి, వనమాలి మురళి దారి. చూసారా? ఆ వనమాలి, ఆ గోవర్ధన గిరిదారి, ఆ గోవర్ధన పూజ చేద్దామన్నారు. అప్పుడేమైంది? గోవర్ధన భక్తిలో లీనమైపోయారు. ఆ భక్తి వాళ్ళకి చట్రంలా కాపాడింది. ఇంద్రుడు వాళ్ళ మీద కోపించినా అక్కడ ఇంద్రుడు కూడా ఏం చేయలేకపోయాడు. ఆ భక్తి శక్తిలో, ఆ భక్తికి అంత శక్తి ఉందని చెప్తారు. అందుకే సో ఈ విధంగా మీరు మొదట ఆరంభములో ఒక ఏకరూప భక్తిగా మీరు చేయొచ్చు. కానీ తర్వాత ఏమంటున్నారు? దదామి బుద్ధి యోగం అహం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, దదామి బుద్ధి యోగం తమ్మంటే ఏమిటి అంటే కొంతమంది డౌట్, స్వామీజీ ఈ బుద్ధి యోగం అనేది ఆయన మాకు ప్యాకెట్లో పంపిస్తాడా కృష్ణ అంటే? ఇక్కడ బుద్ధి యోగం అంటే జ్ఞాన యోగం అని అర్థం. జ్ఞాన యోగం అంటే రూపము లేని సర్వవ్యాపి ఈశ్వర అని అర్థం. తెలుసుకోవాలి.
అంటే బుద్ధి యోగం అహం దదామి అంటే అర్థం ఏంటి అంటే ఈశ్వరుని యొక్క తత్వం వినడము, శ్రవణము, వినిన తర్వాత సంశయములు, డౌట్లు అన్ని నివృత్తి చేసుకోవడం మననము, నిశ్చయమైనటువంటి జ్ఞానముతో నిరంతరము చింతన చేయడాన్ని నిధిధ్యాసనము. ఈ మూడింటిని నేను ఇస్తాను అన్నారు ఈశ్వరం. దాని ద్వారా పొందే ఫలం ఏమిటి? ఏనమా ఉపయాంతితే, ఈ జ్ఞానయోగం ద్వారా వారు నా అంతిమ ఉన్నత స్థాయి స్వరూపాన్ని చేరుకుంటారు. ఆ నిర్గుణ బ్రహ్మ ఎలాంటిది? అది అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయతు. అప్పుడు మనకి కనిపిస్తున్న బల్బు, ఆ యొక్క వెలుతురు, ఈ వ్యామోహం విడిచిపెట్టి కనిపించినటువంటి ఆ కరెంట్ని దర్శించే జ్ఞానం ఎలాగైతే కలుగుతున్నదో, ఈ పంచభూతాత్మకంగా ఉన్న నామరూపముల వెనక ఉన్నటువంటి ఉనికిని గుర్తించే ఆ జ్ఞానశక్తి మీలో కలుగుతుంది. దానిని దదామి బుద్ధి యోగం తం అన్నారు. సో దీని గురించి మరింత లోతుగా మంచి వివరణ ఉన్నది. తర్వాత శ్లోకం అద్భుతమైన శ్లోకము, అది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. వాసుదేవ